ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్లో రెండో ప్రాబ్లం. క్వశ్చన్ ఏమిటో చదవండి ఒకసారి. 3 రకాల నూనెలో 32 లీటర్లు, 24 లీటర్లు, 48 లీటర్లు ఉన్నాయి. మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావాల్సిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత అని అడిగారు. ఇలా క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఇందులో మనం ఎల్సీఎం చేయాలా, హెచ్సిఎఫ్ చేయాలని చాలామంది డౌట్ ఉంటుంది అన్నమాట. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, చివరిలో ఏమి ఇచ్చాడు, గరిష్ట పరిమాణం. గరిష్ట అంటే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది ఉందో అది చూసుకోవాలన్నమాట. అది ఎల్సీఎంగా అయితే మనం సింపుల్గా ఖచ్చితంగా ఏదైతే వస్తుందో మల్టిప్లైర్ వస్తుందో అది చేసుకుంటాం. సో ఇక్కడ గరిష్ట ఘనపరిమాణం అడిగాడు కాబట్టి హెచ్సిఎఫ్ చేద్దాం. మనం ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చూసాం, హెచ్సిఎఫ్ అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. అదే మెథడ్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఇచ్చిన నెంబర్స్ ఏంటి ఉన్నాయి, 32 ఒకటి ఉంది, 24 ఒకటి ఉంది అండ్ 48. హెచ్సిఎఫ్లో మీకు చెప్పాను ఏంటి, లోయెస్ట్ నెంబర్ని బేస్ చేసుకొని చేస్తాం. లోయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ 24. 24కి ఫస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అది కావాలి. సో దేంతో డివైడ్ చేస్తాం, 12తో డివైడ్ చేస్తే ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. 12తో 32 అనేది డివిజిబుల్ అవుతుంది, చెక్ చేయండి. 12 అనేది ఇక్కడ డివిజిబుల్ అవ్వదు. అలాగే 48 అయితే అవుతుంది కానీ రెండోది మాత్రం అవ్వలేదు కాబట్టి ఇది ఫ్యాక్టర్ అవ్వదు, హెచ్సిఎఫ్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 24కి నెక్స్ట్ ఏంటి 8 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుద్ది. 8లో 32 అవుద్దా, డివిజిబుల్ అవుద్ది. అండ్ 48 కూడా డివిజిబుల్ అవుద్ది కాబట్టి 8 అనేది మన హెచ్సిఎఫ్ అవుద్ది అన్నమాట. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే మన ఆన్సర్ అయితే గరిష్ట ఘనపరిమాణం ఎంత అవుద్దండి దీనికి 8 అనమాట. అంటే 32 లీటర్స్, 24 లీటర్స్ అండ్ 48 లీటర్స్తో కొలవగలిగే పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత ఉంటుంది, 8 అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.